ఫ్రెండ్స్, హరి టెక్ టాక్స్ తెలుగు స్వాగతం అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి హౌస్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, అది ప్లస్ దాని వెనక బాగానే మన మంత్రి నారాయణ గారి ఇంటి కూడా నిర్మాణం జరుగుతుందండి. ఈ రోడ్డు మీరు చూస్తున్న ఈ రోడ్డు మన ప్రస్తుత అసెంబ్లీ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ ఇది బాబు గారి ఇంటి మీదుగా ఇది అట్లా తుళ్ళూరు దాకా ఈ రోడ్డు కంటిన్యూగా ఉంటుందండి. ఈ రోడ్డు నిర్మాణం మొత్తం 6 వరుసలతో చాలా వరకు కంప్లీట్ అయింది. అక్కడక్కడ కొంచెం వర్క్లు తప్ప ఈ చుట్టుపక్కల కూడా చాలా హెవీగా మిషనరీతో వర్క్లన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. చూడండి, మొత్తం చాలా వేగంగా చాలా ఫాస్ట్గా మొత్తం వర్క్లు జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్యలో డివైడర్లలో కూడా మట్టిని నింపుతూ మొక్కలు నాటే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం ఈ రోడ్ల పక్కనైతే సైడ్ డ్రైన్స్ మొత్తం కేబుల్స్ అన్నీ అండర్గ్రౌండ్లో వెళ్ళే విధంగా గిక్స్ అన్నీ నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయి. కొన్ని వందల మిషన్లు ట్రిప్పర్లు, లారీలు, పొక్లైన్స్ అన్నీ కూడా మన రాజధాని ప్రాంతంలో నిత్యం వర్క్ చేస్తున్నాయండి. ఈ పైప్ లైన్ అన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని దిక్కులు ఇంకా కొంచెం అలా వర్క్ జరిగే ప్రాసెస్లో ఉన్నాయండి. చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉన్నాయో. E6 రోడ్డుకి ఇరువైపులా, అంటే మన బాబు గారి ఇంటికి వెళ్ళే రోడ్డుకి ఇరువైపులా ఒక రైట్ సైడ్ మాత్రం మటుకు LPS లేఅవుట్లో వర్క్స్ మటుకు చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఏదైతే ప్లాట్లు ఇవ్వాలో వాళ్ళకి దాని గురించి ఈ విధంగా మొత్తం ఈ రోడ్డు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. చుట్టూ కాకపోతే కొన్ని ఇలాంటి వర్క్లన్నీ జరుగుతున్నాయి. డ్రైన్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉందండి, మిగతా అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే చూడండి ఆ డ్రైన్ వర్క్స్ చేస్తా అక్కడ పైప్ లైన్లు అవి వేస్తున్నారు. ఇది చాలా వరకు కొంచెం మధ్యలో అక్కడక్కడ కొంచెం డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ దగ్గర మటుకు వర్క్ కొంచెం పెండింగ్ ఉందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్గ్రౌండ్ వర్క్కి సంబంధించిన పైప్ లైన్ అండి. ఇది మన బాబు గారి ఇల్లు అండి. ఈ బాబు గారి ఇల్లు దగ్గరే దీని వెనకనే మన మంత్రి నారాయణ గారి ఇల్లు కూడా కనిపిస్తుంది. ఇది బాబు గారి ఇల్లు మొత్తం 5 acresలో నిర్మించారండి. దీన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో మొత్తం G+1 టైప్లో దీన్ని నిర్మిస్తున్నారు. దీంట్లో మెయిన్ ఎక్కువగా గ్రానైట్ యూజ్ చేస్తున్నారని అక్కడ వర్కర్స్ వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మనకి ఇది అటు హైకోర్టు అండి. అది కనిపిస్తున్న భవనం వచ్చి హైకోర్టు. ఆ హైకోర్టు పరిసరం ఇటుపక్క మొత్తం జడ్జిలకు వాళ్ళకి సంబంధించిన ఈ విల్లాస్ అవి ఉన్నాయండి. ఇటుపక్క చూస్తే మొత్తం మనకి మధ్యలో మన బాబు గారి ఇల్లు కనిపిస్తుంది. ఇది కూడా చూడండి, అటు హైకోర్టు, ఇటు అసెంబ్లీ, పాత అసెంబ్లీ, ఇప్పుడుండే కొత్త అసెంబ్లీ, ఇటు SRM, ఇటు వీటన్నిటికి మధ్యలోనే మన బాబు గారి ఇల్లు ఉంటుందండి. అలాగే మంత్రి నారాయణ గారి ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. చూడండి ఒకసారి. ఈ బాబు గారి ఇంటిని నిర్మించే వాళ్ళు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. SRR కన్స్ట్రక్షన్ అని ఇల్లు. ఈ సంస్థే మన బాబు గారి ఇంటిని పూర్తిగా కన్స్ట్రక్షన్ తీసుకొని వందల మంది వర్కర్లతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. నాకు తెలిసి అక్కడ ఉండే చెప్పే వర్కర్లు కానీ అక్కడ కొందరు ఇంజనీర్లు అభిప్రాయం అడిగ్గా ఇంకొక 1 year పడుతుందని అంటున్నారండి. ఇంటీరియర్ వర్క్ చాలా వర్క్ ఉంది చేయాల్సింది. అందుకని ఒక 1 year దాకా పడుతుంది మొత్తం కంప్లీట్ అయ్యేలేపు అంటున్నారు. ఇది చూడండి ఒకసారి బాబు గారి లోపల సైడ్ కానీ, ఇది లెఫ్ట్ సైడ్ అండి బాబు గారి. ఈ రోడ్లోనే వెళ్తే నారాయణ గారి ఇల్లు కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. చూడండి ఒకసారి మొత్తం స్ట్రక్చర్ లోపల అంతా మొత్తం అద్దాలు అవన్నీ ఆల్రెడీ ఫిట్టింగ్ చేశారు, అయిపోయింది. చూడండి ఒకసారి. ఇది బ్యాక్ సైడ్. ఇంటి చుట్టుపక్కల నలువైపులా రోడ్లు, డక్స్ అవి నిర్మిస్తున్నారు. అటుపక్క సెక్యూరిటీ రూమ్స్ ప్లస్ క్యాంప్ ఆఫీసు, ఏమన్నా వచ్చే వాళ్ళని కలవటానికి కూడా ఒక ఆఫీస్ సెటప్ కూడా ఇక్కడ అన్నీ దీంట్లో ఉంటాయండి.
ఇది మొత్తం 5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇదండి చూడండి ఒకసారి, మొత్తం గ్లాసులు ఫిట్టింగు, చుట్టూ ప్రహరీ అండి, దానికి సోలార్ ఫినిషింగు, చాలా హై లెవెల్ సెక్యూరిటీ అండి. దీని వెనకనే ఇప్పుడు బాబు గారి ఇంటి వెనకనే రోడ్లోనే మంత్రి నారాయణ గారి ఇల్లు అండి. ఇది చూడండి ఒకసారి, ఇవన్నీ వాళ్ళు వర్కర్స్ ఉండేదానికి వేసుకున్న టెంట్లు అయ్యి. ఇది మొత్తం 5 ఫ్లోర్లు అండి. 5 ఫ్లోర్లు కూడా కంప్లీట్ అయిపోవచ్చినాయి. చాలా నారాయణ గారి ఇల్లు కూడా చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. నాకు తెలిసి బాబు గారి ఇంటికన్నా నారాయణ గారి ఇల్లే ముందు అయిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని మొత్తం హలో బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్తో వీటిని నిర్మాణం చేపడుతున్నారు. ఇవన్నీ లైట్ వెయిట్ బ్రిక్స్ ఏనండి. చూడండి మొత్తం ఇట్లా, ఇక్కడ సైడ్ కూడా ఇంకా నిర్మాణాలు జరుపుతున్నారు. ఇదండి నారాయణ గారి ఇల్లు. ఒకసారి చూడండి, మొత్తం క్రేన్ సెటప్తో చాలా ఫాస్ట్గా వర్క్ ఇవి కూడా చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఈ విధంగా మన మంత్రి నారాయణ గారి ఇల్లు కూడా వర్క్ చాలా ఫాస్ట్గా వేగంగా జరుగుతున్నాయండి. ఈ నిర్మాణం మొత్తం G+5 5 ఫ్లోర్లతో నారాయణ గారి ఇల్లు నిర్మించడం జరుగుతుందండి. ఈ 2 నివాసాలు అంటే మంత్రి గారిది కానీ మన సీఎం గారి నివాసాలు 2 కూడా వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ నివాసాలు వస్తాయండి. ఇవి E6 రోడ్డు పక్కనే ముందు బాబు గారి ఇల్లు, తర్వాత మంత్రి గారి ఇల్లు. అలాగే ఈ అన్నిటిని 2 నివాసాలు కూడా అన్నిటికీ మధ్యలో, ఏదైతే మన హైకోర్టు కానీ అసెంబ్లీ అన్నిటికీ మధ్యలో మిడిల్లో ఉంటాయి ఈ 2 నిర్మాణాలు. బాబు గారి ఇంటి దగ్గర మొత్తం లోపల నిర్మాణాలు మొత్తం చాలా వరకు స్లాబ్లు, సైడ్ వాల్స్ అన్నీ చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఓన్లీ ఇంటీరియర్ వర్క్స్ మటుకు చేస్తున్నారు. దానివల్లే కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. అదీగాక లోపల గార్డెన్ వర్క్ ఏరియాస్ అవన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇంకా నారాయణ గారి విషయం వేస్తే ఓన్లీ స్లాబ్లు, సైడ్ వాల్స్ అవి కంప్లీట్ అయినాయి. ఇంటీరియర్ వర్క్ ఇంకా స్టార్టే కాలేదు. ఇలా మొత్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సూచన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.